నాగేశ్వర్ గారు నమస్కారం. అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మొదటిది పార్టీని ఐక్యంగా నిలబెట్టాలి. ఎందుకంటే పార్టీలో ముఖ్యమంత్రి పదవికి అనేక మంది పోటీ పడ్డ సంగతి మనకు తెలుసు. దాంతోపాటు రేవంత్ రెడ్డితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలోనూ రాజకీయాల్లోనూ సీనియర్లు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ సమన్వయపరచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడమా అనే భావనలో ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి నాయకత్వం ఇస్తే వారి కింద ఎవరైనా పనిచేయాల్సిందే. ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలి. ఇది కార్పొరేట్ రంగంలోని ఇవాళ ఎవరు టాలెంటెడ్గా ఉంటే వారికి ప్రమోషన్లు ఇస్తున్నారు, మిగతా వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. నేను సీనియర్ మోస్ట్ కదా, నాకు సీఈఓ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. అందువల్ల కార్పొరేట్ రంగమైనా రాజకీయ రంగమైనా ఇది ప్యూర్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్. సో అందువల్ల రేవంత్ రెడ్డి పార్టీని గెలిపించాడు కనుక ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అనివార్యంగా మిగతా వారు ఆయన ఫాలో కావాలి. కానీ వ్యక్తిగతంగా ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి. సో వారందరినీ సమన్వయపరచాలి. ఇది మొదటి ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటంటే అసెంబ్లీలో ధీటైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి. గతంలో కేసీఆర్కు ఉన్న సౌలభ్యం రేవంత్ రెడ్డికి ఉండదు. అప్పుడేమో ప్రతిపక్షం వీక్ ఉన్నవారంతా అందులో అత్యధికులు మళ్ళీ బీఆర్ఎస్లోనే చేరారు. సో ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ రూపంలో బీజేపీ, ఎంఐఎం 3 ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కోవాలి, ఒక్కటి కూడా కాదు. ఈ 3 ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడంలో ఒక ఛాలెంజ్ రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేలా చేయాలి. ఎందుకంటే ప్రతి అంశము ముఖ్యమంత్రి డిఫెండ్ చేయడు కదా. సో అలాగే ఈ 3 ప్రతిపక్షాల్లో కూడా కాకలు తీరిన పార్లమెంటేరియన్స్ ఉన్నారు. సో వాళ్ళని తట్టుకొని అసెంబ్లీలో సత్తా చూపెట్టుకోవాలి. మూడవది మిత్రపక్షాలను సమన్వయపరచుకోవాలి. ఎందుకంటే రేపు 2024 లోక్సభ ఎన్నికలకు కూడా అవసరం ఉంది. వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ ఏ మేరకు చేయగలుగుతారు, ఏ మేరకు వారి డిమాండ్లను అంగీకరిస్తారనేది మరొక ముఖ్యమైన అంశం. తర్వాత లోక్సభ ఎన్నికలకు పార్టీని గెలిపించాలి. ఇది అన్నిటికన్నా అతిపెద్ద సవాల్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇవాళ ఈ బాధ్యత ఇవ్వడంలో కాంగ్రెస్ అధిష్టానం ఆశించింది ఏంటంటే తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీలను గెలిపించిస్తారని. ఒకవేళ తెలంగాణలో అత్యధిక ఎంపీలు గెలిపించడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతే అదొక ఆయుధంగా అతను ప్రత్యర్థులు మార్చుకుంటారు. ఎందుకంటే చూడు మనకు గెలిచినాక లోక్సభ ఎన్నికల్లో గెలవలేదు అని మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక కారణం దొరికితే ఆ కారణం చెప్పి ఇక అసమ్మతి మొదలవుతుంది. సో అందువల్ల లోక్సభ ఎన్నికల్లో కనుక ఓడిపోతే డెఫినెట్గా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కదులుతుంది, మళ్ళీ జీవం పోసుకుంటుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపిస్తే ఆయనకు 5 ఏళ్ల పాటు తిరిగి ఉండదని నా నమ్మకం. సో అదొక ప్రధానమైనటువంటి సవాల్ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య నుండే వివాదాలు విభేదాలు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించే తీరు వేరే రకంగా ఉంటుంది, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వ్యవహరించే తీరు ఇంకో రకంగా ఉంటుంది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సెంటిమెంట్ను బలంగా వాడుకోవచ్చు, అది ఏ సెంటిమెంట్ అయినా. కానీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త సంయమనంతో ఉండాల్సి ఉంటుంది. సో ఇవాళ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కనుక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఏమో జాతీయ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. అందులో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు అనేటువంటి భావన కూడా ఉంది కనుక సో దాన్ని ఆయన ప్రత్యర్థులు ఉపయోగించుకునే అవకాశం ఆల్రెడీ మొదలైంది. సో అందువల్ల ఆ భావనను కూడా ఛేదించి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఇంట్రెస్ట్ ఒకరు నిలబడతాడు, అది జాతీయ పార్టీ అయినా అనేటువంటి భావనను కూడా ఆయన ప్రజలకు కలిగించగలగాలి. అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అనే ఆయుధ ప్రయోగాన్ని తట్టుకొని తెలంగాణ ప్రయోజనాల కొరకు నిలబడ్డ ముఖ్యమంత్రిగా చూపెట్టగలగాలి. సో ఇక మరో ముఖ్యమైన అంశం 6 గ్యారంటీలు మేనిఫెస్టో అమలు. దీనికి కావాల్సిన వనరుల సమీకరణ చేయగలగాలి. సో రాష్ట్ర బడ్జెట్ వాటిని ఆర్థిక వృద్ధిని పెంచాలి, సంక్షేమ పథకాలను రెండింటిని బ్యాలెన్స్ చేయాలి.
ఈ రెండు బ్యాలెన్స్లో ఎక్కడ దెబ్బతిన్నా కూడా అది ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున చెప్పారు. కాంగ్రెస్ వస్తే కుమ్ములాట్లుంటాయి, కాంగ్రెస్ వస్తే 6 నెలలకు ముఖ్యమంత్రి ఉంటారు. దీన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ముందు పెట్టింది. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు ఉంటాయి, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అంటుంది, కాంగ్రెస్ వస్తే మత కలహాలు జరుగుతాయి, సో కాంగ్రెస్ వస్తే ఈ దాష్టికాలు జరుగుతాయంటూ పెద్ద ఎత్తున కేసీఆర్ అటాక్ పెట్టాడు, బీఆర్ఎస్ అటాక్ పెట్టింది. దాన్ని ఎదుర్కొని నిలబడగలగాలి. దాన్ని ఎదుర్కొని నిలబడాలి అంటే ప్రాక్టికల్గా తన పాలనలో అలాంటిది ఏమీ జరగలేదు అని నిరూపించగలగాలి. ఇప్పుడు మీకు కేసీఆర్కు హైదరాబాద్లో ఇలా బీఆర్ఎస్కి ఈ మేరకు ఇంత వ్యతిరేక వాతావరణంలో కూడా భారీగా సీట్లు రావడానికి కారణం హైదరాబాద్ పైన తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న అపోహల్ని కేసీఆర్ ప్రభుత్వం తొలగించగలిగింది. అంటే హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, ఐటీ రంగం దెబ్బతింటుంది, హైదరాబాద్లో మత కలహాలు జరుగుతాయి. ఇది హైదరాబాద్ పైన అనేక రకాల అపవాదులు ఆరోపణలు జరిగాయి. బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన అది నిజము కాదు అని తేల్చినందుకే ఇవాళ హైదరాబాద్లో ప్రజలు ఈ స్థాయిలో బీఆర్ఎస్కు సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, ఐటీ రంగం దెబ్బతింటుంది. ఇప్పుడు కొంతకాలంగా సోషల్ మీడియా నడుస్తున్నది ఎవరు కేటీఆర్కు ధీటైన ఐటీ మంత్రి అని. సో ఇలాంటివన్నీ కూడా ముందుకు వస్తాయి. మంత్రుల పర్ఫార్మెన్స్ను కూడా కంపేర్ చేస్తారు. సో ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులు కేటీఆర్, ముఖ్యంగా కేటీఆర్, హరీష్, కేసీఆర్ వీరి ముగ్గురి పాలనతో కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే వీరి ముగ్గురు స్టార్గా పర్ఫార్మెన్స్ ఇన్ బీఆర్ఎస్ క్యాబినెట్. సో అందువల్ల ఇవన్నీ కూడా రకరకాల ఛాలెంజెస్. దీంతో పాటు తన ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే 64 మంది ఎమ్మెల్యేలే, ఒక 5-6 ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే అధికారమే పోతుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, గవర్నర్ బీజేపీ నేపథ్యం, బీఆర్ఎస్ రెడీగా ఉంది కాంగ్రెస్ వైఫల్యాలను తనకు అనుకూలంగా వాడుకోవాలని. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వ ఇమేజ్ను నిలబెట్టుకోవాలి, ప్రజలను సంతృప్తిపరచాలి, రాజకీయపరమైన సవాళ్లను ఎదుర్కోవాలి. అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఎహెడ్ ఫర్ రేవంత్ రెడ్డి.